వెల్కమ్ టు డి మీడియా. ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. అందులో కేబినెట్ నిర్ణయించిన జనగణనతో పాటు కులగణనని ఏకకాలంలో నిర్వహించాలి అని ఆ నిర్ణయం సంచలనమైంది. ఇది 3 ప్రధానమైన లక్ష్యాలను సాధించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటి, దేశంలో అక్రమంగా ఉంటూ సంక్షేమ పథకాలను అప్పనంగా అనుభవిస్తూ దేశ విచ్ఛిన్నానికి కారణమయ్యే ఈ పాకిస్తానీ, బంగ్లాదేశ్, బర్మా వంటి జాతీయులని దేశం నుండి తరిమివేయటం. 2, ఆయా కులాలలో అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలని గుర్తించి సంక్షేమ పథకాలను వాళ్లకు చేర్చి సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యాన్ని సాధించడం రెండో లక్ష్యం. 2026లో నియోజకవర్గాల పునర్విభజన పెట్టాలి. ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గాల సంఖ్యను పెంచడం లేదా తగ్గించడం వంటివి జనాభా ప్రాతిపదికన నిర్వహించాలి. అందుకు జనాభా లెక్కల సేకరణ తప్పనిసరిగా మారింది. ఈ మూడు ప్రధానమైన లక్ష్యాలను సాధించడానికి, విధానపరమైన నిర్ణయాలు చేపట్టడానికి జనగణనతో పాటు కుల గణనని ఏకకాలంలో నిర్వహించాలి అని నిర్ణయించింది. దీనిపై మీ యొక్క ఒపీనియన్ తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్.